వెల్కమ్ టు K5 టీవీ. కోసిగి మండల ప్రజలకు నూతన సీఐ మంజునాథ్ సూచనలు. సాధారణ బదిలీలో భాగంగా కోసిగికి నూతనంగా వచ్చిన సీఐ మంజునాథ్ మండల ప్రజలకు మీడియా ద్వారా కొన్ని సూచనలు తెలియజేశారు. ఇప్పుడున్న వ్యవస్థలో ప్రజలు సైబర్ నేరగాళ్లతో ప్రజలు చాలా మోసపోతున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించిన, లైంగిక దాడులకు పాల్పడిన మరియు అక్రమ మద్యం, గుట్కా, మట్కా లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. K5 టీవీ రిపోర్టర్ ఖాదర్ బాషా, కోసిగి. నమస్కారం. నా పేరు బిఎం మంజునాథ్. కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆగస్టు నెల 2వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో ఆన్లైన్ ట్రాఫిక్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంతవరకు మన కోసిగి సర్కిల్కి సంబంధించి ఉన్నటువంటి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ మరియు కోసిగి పోలీస్ స్టేషన్కి సంబంధించి చూస్తే గతంలో ఎలక్షన్ సందర్భంగా కానీ లేకపోతే ఇతరత్ర కానీ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయని చెప్పారు. సో దాంతోపాటు ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో మా సీనియర్ సారు ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇష్యూస్ జరుపుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు అవన్నీ కూడా ముగించడం జరిగింది. సో మేము కూడా అదే పాటలోనే అన్ని రకాల యొక్క చర్యలు తీసుకొని ఈ కోసిగి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఎస్ఐస్ కూడా కొత్తగా వచ్చారు. వారందరితో కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. దాని మేరకు ప్రతి ఒక్క విలేజ్ని పర్సనల్గా విజిట్ చేయడము, అదేవిధంగా మా ఎస్పీ గారి సూచనల మేరకు రాత్రి బస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి పల్లె నిద్ర కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసాము. ఆ విధంగా ప్రజలకు అందరికీ కూడా దగ్గరలో ఉండి వాళ్ళకి చెరువుగా చేరుకొని ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పోలీస్ ద్వారా కానీ, రెవెన్యూ ఇష్యూస్ ఏదైనా ఉంటే రెవెన్యూ ద్వారా కానీ వాటి సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాము. దాంతోపాటు సమస్య పరిష్కారం చేసుకోకుండా వాళ్ళు ఒకరికొకరు వాటి మీద అవగాహన లేకోకుండా గొడవ చేసుకోవడము, కొట్లాటలు చేసుకోవడం, దానివల్ల వాళ్ళు నష్టపోవడము, కేసులో ఉండి అయితే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుక్కోకుండా వాళ్ళు అంతా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకంతా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తే మహిళలపైన, బాలికలపైన కొన్ని అత్యాచారాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి వింటున్నాము. సో దాని పరిధిలోనే మా రాజశ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా మేమంతా కూడా అవగాహన సదస్సులు అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ బాలికలకి కావచ్చు, టీచర్స్కి కావచ్చు, అక్కడ ఉన్న వారికి అంతా కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాటి నుంచి మనము కాపాడుకోవాలా అనే ఒక అవగాహన సదస్సులు కూడా కల్పిస్తున్నాము. దీంతో పాటే ఇప్పుడు ప్రజెంట్ 10 చూసుకుంటే మనకంతా కూడా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి నేరాలన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. చాలా మందికి ఈ సైబర్ నేరాల మీద అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఏదో మీ అకౌంట్ బ్లాక్ అయింది, లేకపోతే ఏటీఎం బ్లాక్ అయింది అని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పి చెప్పడంతో అవగాహన లేకోకుండా కొంతమంది ఓటీపీ చెప్పడం వల్ల వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళకి తెలియకోకుండానే కొన్ని అమౌంట్స్ కూడా ఇవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. సో వీటిని నివారించే చర్యలుగా ఎస్పీ గారి సూచనల మేరకు ప్రతిరోజు ప్రతి చోట మనమంతా కూడా ఈ యొక్క అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో మీడియా పరంగా నేను కోరుకోలేదు ఏమంటే మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అంటే 108 ఏ విధంగా అయితే మనం నంబర్ గుర్తుపెట్టుకుంటే అంబులెన్స్ వస్తుందని గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా సైబర్కి సంబంధించి ఎటువంటి చిన్న నేరం కానీ లేకపోతే మీ యొక్క అకౌంట్ నుంచి కానీ డబ్బులు పోయినాయి అంటే 1930 అనే ఒక నంబర్ గుర్తుపెట్టుకుని 1930 ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ గుర్తుపెట్టుకుని ఏదైనా జరిగింది ఇమీడియట్గా సైబర్కి సంబంధించిన దాంట్లో నేరం జరిగింది అంటే ఈ యొక్క నంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని మీ యొక్క పోయిన అమౌంట్ ఏదైతే అకౌంట్ క్రెడిట్ అయింటుందో ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. సో ఆ విధంగా బ్లాక్ చేసిన తర్వాత పోలీసులను సంప్రదిస్తే మేము కేసు తీసుకునేసి దాని మేరకు ప్రొసీజర్ ఏదైతే ఉందో అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి తిరిగి ఆ పోయిన అమౌంట్ని ఎవరైతే బాధితులకి మనం ఇప్పడానికి అవకాశం ఉంటుంది. సో